మనము వాక్యంలోకి వెళదాం. చూడండి, మనము ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం. చదవడమ్మ మొదటి నుండి. సర్వశక్తిమంతుడు యావే చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని సర్వశక్తిమంతుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి సర్వశక్తిమంతుడు మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు సర్వశక్తిమంతునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదే యునుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కనులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరు పాకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకున్నారు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న సర్వశక్తిమంతుని యావే స్వరమును విని రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనెను. సర్వశక్తిమంతుని యావే ఆదామునకు ఇచ్చి, నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కొంటినెను. అందుకు ఆయన, నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. అప్పుడు సర్వశక్తిమంతుని యావే స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అందుకు సర్వశక్తిమంతుని యావే సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడవి మీద కొట్టిదవని చెప్పాను.
ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను, వేదనతో పిల్లలను కంటావు, నీ భర్త ఎడల నీకు వాంచగలను, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడినది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు, అది ముళ్ళ తొప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమటగార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక నీవు మన్నైపోదు అని చెప్పెను. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవం కలిగిన ప్రతిదానికిని తల్లి. సర్వశక్తిమంతుని యావే ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి వారికి తొలగించను. అప్పుడు సర్వశక్తిమంతుని యావే, ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని సర్వశక్తివంతుడైన యావే అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. చాలా ఆయన అమ్మనిస్తాడు. హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ మనము ఆదాము అవ్వ మరియు సర్పము అలాగే సర్వశక్తిమంతుడు ఇలాగూ నలుగురు గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ వారు ఎప్పుడైతే సర్వశక్తిమంతుని మాట వినకుండా తినకూడదన్న ఫలములు వాళ్ళు ఎప్పుడైతే తిన్నారో అప్పుడు వారు ఏదో నుండి వెళ్ళగొట్టబడ్డారు. వెళ్ళగొట్టబడిన తర్వాత మరలా ఏమండి ఆ ఏదోనులను రాకుండా కెరూబులను సెరూబులను అలాగే ఖడ్గజ్వాలను ఆయన కాపలాగా లేకపోతే కావలిగా లేకపోతే కాచుటకు ఆయన ఉంచాడని బైబిల్ చెప్తుంది. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వినారా, మానవుణ్ణి సృష్టించిన వాడు ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడే. ఆయన సృష్టించిన తర్వాత ఆ యొక్క మానవునిలో నుండి ఒక స్త్రీని బయటకు ఆయన తీశాడు. వారు చక్కగా మంచి ఏదోని ఇచ్చాడు. అది మంచి ఆశీర్వాదకరమగు ఏదోను. అంటే ఆశీర్వాదం అని అంటే అక్కడ ఎలాంటి మరణము కానీ వ్యాధులు కానీ దుఃఖము కానీ శాపము కానీ కన్నీరు కానీ రోగాలు కానీ ఏమీ లేనటువంటి మంచి ఏదోను ఆయన వారికి ఇచ్చాడు. అయితే అక్కడ సాతానుడు అనబడిన వాడు ఉన్నాడు. అంటే ఎవరు? సమస్త భూజంతువుల్లో సర్పము అనేది ఉంది. అక్కడ సర్పము చాలా యుక్తి గలదై ఉండెను అనుంది. చాలా యుక్తి గలదై ఉండెను అంటే అది చాలా మోసం చేసి చాలా తెలివైంది అనమాట. వాళ్ళని ఎవరైనా కానీ సర్వశక్తిమంతుడు
ఏదైనా తినకూడదు చెయ్యొద్దు అని అంటే వాడు చాలా తన తెలివైన మాటల ద్వారా తెలివైన వ్యవహారాల ద్వారా వాడు ఆ ఫలాలు తినేటట్లు చేయగలిగినటువంటి యుక్తి అన్నమాట వాడిది. పైకి వాడు ఏదో చాలా మంచిగా మాట్లాడినా హృదయంలో వాడి ఆలోచన వేరుగా ఉంటుంది. సాతానుడిది లేకపోతే సర్పాన్ని. అందుకనే భూజంతువులలో సర్పము అంటే సర్పము కూడా ఒక జంతువు. అది ఒక మనిషికి దగ్గరగా ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే మనిషి కంటే అంటే ఆదాము కంటే కూడా బాగుండేది. కానీ ఆదాము ఎలాగో అది కూడా అలాగే ఉంది. అయితే మానవుని యొక్క రక్తము క్షమించండి, జంతువుల్లో ఏ రక్తము కూడా జంతువుల్లో ఉన్న ఏ రక్తము కూడా మనిషిలో కలవదు. అందుకని మనిషి రక్తం మనిషికే. అలా కలిసే పని అయితే మనిషి రక్తాన్ని ఎక్కించక్కర్లేదు, జంతువుల రక్తాన్ని ఎక్కించవచ్చు. అయితే ఇక్కడ పిల్లారా విషయం ఏంటంటే సర్పము యొక్క రక్తం మాత్రమే, అర్థమైందా? సర్పం యొక్క రక్తం మాత్రమే మనం చూసినట్లయితే లేకపోతే సర్పము మాత్రమే మానవునికి దగ్గరగా ఉండేటువంటి జంతువు అన్నమాట. మానవునికి దగ్గరగా ఉండేటువంటి జంతువు. మనిషి ఎలా ఉంటాడో అది కూడా సేమ్ అలా ఉంటుంది. మనిషి ఎలా మాట్లాడుతాడో సేమ్ అదే విధంగా చాలా చక్కగా మనిషి అంటే ఆదాము కంటే కూడా చాలా చక్కగా చాలా తెలివిగా చాలా కుయుక్తిగా వాడు మాట్లాడగలిగిన వాడు ఎవరు? ఆ సాతానుడు. అయితే ఆ కుయుక్తిపరుడు. అదే మనము వెళ్ళేటువంటి ఏదోనులోకైతే అంటే ఆశీర్వాదకరముగా యోధును మనం ఎత్తబడిన తర్వాత మనం వెళ్ళేది. అయితే ఇక్కడ మీరు చూడండి, ఆదాము వాళ్ళని ఆయన వెళ్ళగొట్టిన తరువాత ఆ ఏదోనుకి మరలా వీళ్ళు వెళ్ళకుండా ఎవరు వెళ్ళకుండా ఆయన ఏం చేశాడంటే ఖడ్గజ్వాలను పరిశుద్ధాత్మ అలాగే కెరూబుల్ని ఆయన కావలి ఉంచాడు ఆ ఏదోన్లోకి ఎవరు వెళ్ళకుండా. అయితే ఆ ఏదోన్ ఎందుకు ఎక్కడ ఉండేది అని అంటే ఇజ్రాయెల్ దేశంలోనే ఉండేది. ఇజ్రాయెల్ దేశంలోనే అంటే ఆ యెరూషలేమే ఆ ఏదోను. ప్రస్తుతం యెరూషలేము పట్టణం ఉంది, అక్కడే ఏదోను ఉండేది, అక్కడే ఏదోను ఉండేది. అయితే వారు ఆనాడు సాతాను యొక్క కుయుక్తిలో ఆనాడు వారు కుయుక్తిలో పడకుండా ఉన్నట్లయితే ఆ ఏదోలోనే ఉండేవారు. కానీ సాతానుడు ఏంటంటే వాడు చాలా తెలివైన వాడు, మోసం చేసేవాడు, వాడు మోసగాడు. సర్వశక్తిమంతుడు చెప్పినా సర్వశక్తిమంతుడు చెప్పాడు ఏమి తినొచ్చో ఏమి తినకూడదో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాడు. కానీ వాళ్ళ మాట వినలేదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు చాలామంది, అలా ఉండొద్దమ్మా ఇలా ఉండొద్దమ్మా, వాళ్ళతో సహవాసం చేయొద్దు వీళ్ళ సహవాసం చేయొద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళతో మాట్లాడొద్దు అని అంటే ఇప్పుడు ఉంటున్నారు ఈ కాల పిల్లలు ఉండలేదు. వాళ్ళు కూడా అక్కడ యవనస్తులుగా ఎప్పుడు యవనస్తులుగానే ఉండేవాడు. ఆదాం అవ్వ ఇద్దరు కూడా అలాగే ఈ కాలంలో ఎలాగైతే నువ్వు ఆ పాపం చేయొద్దు, మోసం చేయొద్దు, అన్యాయం చేయొద్దు, తాగొద్దు, తిరగొద్దు, దొంగిలించొద్దు, వ్యభిచారాలు చేయొద్దు అంటే ఈ రోజుల్లో కూడా మాట వింటలేదు. ఆ రోజుల్లో కూడా వాళ్ళని మీరు ఆ చెడ్డ ఫలాలు భుజించొద్దు, మరణకరమైన వృక్షం యొక్క ఫలాలు మీరు భుజించొద్దు అని సర్వశక్తిమంతుడు చెప్పాడు. పాపం చేయొద్దు అని చెప్పాడు. ఈ కాలంలో కూడా మనుషులు ఎలాగైతే వినడం లేదో ఓర్పు కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అంటే ఈ రోజుల్లో జనులు ఎలాగైతే పట్టించుకోవట్లేదో ఆ రోజుల్లో కూడా సర్వశక్తిమంతుని మాట వాళ్ళు పట్టించుకోలేదు. వద్దు అంటే అదే చేసేవారు.
ఇప్పుడు కూడా ఏదో ఇంటి వద్దంటామో అదే నువ్వు అనుకుంటావు. వాళ్ళు ఎందుకు అలాగే సర్పం మాట విన్నారు, ఎందుకు భుజించారు, నేనైతే భుజించకుండా ఉండేదాన్ని, నేనైతే భుజించకుండా ఉండేవాడిని అని అనుకుంటుంటావు. చాలామంది అనుకుంటుంటారు ఆ విధంగా. ఆనాడు వాళ్ళు ఆయన మాట ఎలాగ వినలేదు, ఈనాడు కూడా అలా అనుకునే వాళ్ళు కూడా ఆయన మాట వినరు, ఆయన వాక్య ప్రకారంగా నడవట్లేదు. కాబట్టి సాతానుడు ఆ రోజుల్లో ఎలాగో ఈ రోజుల్లో కూడా అలాగే పనిచేస్తూ వచ్చాడు. వాడు మోసం చేస్తూనే వచ్చాడు. అక్కడ ఎలాగైతే చూడండి, ఇక్కడ అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని సర్వశక్తిమంతుడు చెప్పినా అని అడిగను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలముల గురించి సర్వశక్తిమంతుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పము చెప్పెను. కాబట్టి పిల్లారా, ఇక్కడ సర్పం ఏం చెప్పిందనంటే, సర్పం ఏముందంటే, ఈ తోటలో ఉన్నటువంటి ఏ చెట్టు ఫలాలైనా మిమ్మల్ని తినకూడదని చెప్పాడా సర్వశక్తిమంతుడు అని అంటే, వాళ్ళు ఏం చెప్పారు, ఆమె ఏం చెప్పిందంటే, ఆ స్త్రీ, మేము అన్నీ తినొచ్చు, కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని ఫలాలను ముట్టొద్దని తాకొద్దని సర్వశక్తిమంతుడు చెప్పాడు అని అంటే, వాడు సర్వశక్తిమంతుడికి విరోధంగా చెప్పేవాడు అనమాట. వాక్యానికి విరోధంగా మాట్లాడతాడు. ఏమీ అవ్వదు, పాపమేం కాదు, ఏమండి, ఏమి చావరం, ఏమీ అవ్వదు. మనం ఉదాహరణకి చెప్తాం, అయ్యా మీరు వీడియో గేమ్లు ఆడకండి అన్నాం అనుకోండి, ఉదాహరణకి. ఇంకోటి అంటాడు, ఏరా వీడియో గేమ్లు ఆడట్లేదు, పంపించాను కానీ పట్టించుకోవట్లేదంటరా, వీడియో గేమ్ పంపించాను కదా నీకు వాట్సాప్లో, నేను చర్చిలో అవి ఆడకూడదని చెప్పారు, ఊరికో అంత ఒట్టిదే, వాళ్ళు అలాగే చెప్తారు. మనిషికి ఎంజాయ్ ఉండాలి కదరా, ఆడకపోతే ఎలాగా, ఆడితే తప్పేం కాదులేరా, అప్పుడు ఆడి మాట నమ్ముతాడు, ఆడుతుంటాడు. అలాగే ఏదోనులో కూడా ఏ పాపమైతే సర్వశక్తిమంతుడు చేయకూడదని చెప్పాడో అదేమి తప్పు కాదమ్మా. ఎవరు పరిశుద్ధంగా ఉంటున్నారు చెప్పు, ఎవరు నీతిగా ఉన్నారు చెప్పు, ఎవరు కరెక్ట్గా ఉన్నారు చెప్పు, ఎవరు భక్తిగా ఉన్నారు చెప్పు. ఏం పాపమేం కాదు, ఏం అవ్వదు అని ఈ రోజుల్లో మనుషులు ఎలాగో చెప్తుంటారో ఆ రోజుల్లో కూడా సులువుగా చెప్పేశాడు అనమాట, తేలిగ్గా. మీకు అర్థమైందా? చాలా ఏమవ్వదు ఈజీగా చెప్పేశాడు, ఏం కాదు, ఏం అవ్వదు అని వాడు చెప్పాడు. అందువల్ల ఏదోనులో ఆరంభములోనే చాలామంది ఏమంటారు, మనిషి అందరు తానే వచ్చేసాడు, ఏమండి సృష్టి కూడా తనంత తానే వచ్చేసింది అని చెప్తుంటారు. అన్ని పెట్ట కథలు కట్ట కథలే, వాటంతటవే. ఏమండి జంతువులు ఉన్నాయి, జంతువులు చూడండి, అన్ని తోకలు ఉంటాయి, చెవులు ఉంటాయి, ముక్కులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, అటంతటా అంత అందంగా వస్తాయా? మగై ఆడై, అర్థమైందా? మగై ఆడై ఉంటాయి. మగ మనం మగ దుప్పి చూడండి, సింహం, మగది సింహం జూలు ఎలా ఉంటుంది, ఆడదానికి ఉండదు. కోడి పుంజు చూడండి ఎలా ఉంటుంది, చక్కగా అందంగా కనపడుతుంది. కోడి పెట్ట అంటే పురుషుడుగాను స్త్రీగాను ఆయన అలా సృష్టించాడు, ఆడదానిగాను మగదానిగాను ఆయన సృష్టించాడు. ఆయన లేకపోతే అలా జరగదు. సర్వశక్తిమంతుడు సమస్తమును కూడా, పైన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం ఇవన్నీ కూడా ఒక క్రమంలో పెట్టాడు. అది కొంచెం అలా తేడా వచ్చింది అనుకోండి, అసలు ఏమి ఉండదు, మొత్తం నాశనం అయిపోతుంది. అందుకని ఒక శక్తి, ఆయనే సర్వశక్తిమంతుడు,
అంతటిని కూడా ఆయన నడుపుతూ ఉన్నవాడు. హల్లెలూయా. అందుకనే సర్వశక్తిమంతుని ఎవరు చూశారా? ఎవరు చూసి వచ్చిన వాళ్ళు ఎవరున్నారండి? చెప్పమనండి. చూసి వచ్చిన వాళ్ళు ఎవరున్నారో అంటారు చాలా మంది. ఎవరు చూసారా? చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఆయన్ని? ఆయన సృష్టించిన సూర్యునే నువ్వు చూడలేవు. ఆయన చూడగలవేంటి? ఆయన ఆ రోజుల్లో శరీరధారికి వస్తేనే ఆయన నమ్మలా. మామూలుగా ఆయన ఎలా ఉన్నాడో అలా వస్తే ఏముండదు. అది తెలియక అలాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు మరి చాలా మంది. కాబట్టి పిల్లారా, ఇక్కడ సాతానుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? సులువుగా నమ్మించి అతడు ఏమవ్వదు, ఏం కాదు, పాపమేం కాదు, తింటే ఇంకా మీరు చావరసల నరకానికి వెళ్ళరు, ఏమనరు, ఏముండదు అని వాడు అలాగా చెప్పాడు అనమాట వాడు. అందుకనే సాతానుడు చాలా ప్రమాదకారి. జాగ్రత్తగా ఉండమని మెసేజ్ చాలా సందర్భాలు అందుకే చెప్పాడు. కానీ మనము వాడి మాటలు నమ్మనంత కాలం వాడు ఏమీ చేయలేడు. వాడి మాటలు నమ్మనంత కాలము, ఎందుకంటే వాడి మాటలన్నీ కూడా ఎప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి? వాక్యానికి విరోధంగా ఉంటాయి. వాక్యానికి విరోధంగా మాట్లాడతాడు, వాక్యానికి విరోధమైన సలహాలు ఇస్తాడు. చూడండి, సర్పం మీరు చావరే చావరు అంటున్నాడు. సర్వశక్తిమంతుడు తింటే చచ్చిపోతారని చెప్తే వీడేమో చావరని చెప్తున్నాడు. అర్థమైందా? మీరు చచ్చిపోతారని చెప్పాడు ఆయన, మీరు తింటే. వీడేమో చావడు. ఏం కాదమ్మా, పాపమేం కాదు. బోల్డ్ మంది ప్రేమించుకోవట్లేదేంటి సినిమాలో అయిన చూసి? నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, గర్ల్ ఫ్రెండ్ లేదా? పిల్లలు ఇప్పుడు అవి అడుగుతున్నారు, అవి మాట్లాడుకుంటున్నారు, ఆ వ్యవహారాలు చెప్పుకుంటున్నారు. ఆ రోజుల్లో కూడా వాళ్ళకి ఏమి తప్పు అనిపించలా, పాపం అనిపించలా. కాబట్టి పిల్లారా, సాతానుడు అదేమి పాపము కాదు, మీరు చావనే చావరు, మిమ్మల్ని చంపాలని నా ఉద్దేశం కాదు, మీరు తినదినమున చూడండి మీరు తిన్నారనుకోండి మీ కన్నులు తెరవబడతాయి. మీరు మంచి చెట్లు ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు సర్వశక్తిమంతుడు తెలివిననియు స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె తన ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడు కూడా తిన్నాడు. చూడండి, ఇక్కడ ఆ స్త్రీ ఆ వృక్షము ఏమండి చూసినప్పుడు అది ఎలా ఉందంటే అందమైనదిగాను మంచిదిగాను వివేకమిచ్చు రమ్యమైనదిగాను చూచి దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను. అందువల్ల సాతాను మాటలు నమ్మింది. సాతాను కూడా ఏం చెప్పాడు చెప్పండి? మీరు చావనే చావరు, ఇంకా మీ కన్నులు తెరవబడతాయి, మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతలోనే ఉంటారని చెప్తున్నాడు అన్నమాట. చూడండి, మరి అలాంటి మాటలు చెప్తే ఎవరికైనా తినాలనిపిస్తాయి. వాడు అలాగే చెప్తాడు, అలాగే మాట్లాడతాడు. అర్థమైందా? ఈ రోజుల్లో కూడా మనుషులు అలాగే కబుర్లు చెప్పి మోసం చేస్తారు. ఈనాడు సంఘాల్లో బోధలు కూడా అలాగే ఉంటాయి. ఈనాడు మనుషులు కూడా అలాగే, మీరు కనుక ఈ అన్యాయం చేశారనుకో, ఈ మోసం చేశారనుకో, ఈ పాపం చేశారనుకో, మీకు మూడు డబ్బు ఇస్తాం, మీరు చాలా సుఖంగా బ్రతకొచ్చు, గొప్పగా బ్రతకొచ్చు, ఉన్నతంగా బ్రతకొచ్చు, విలాసవంతంగా బ్రతకొచ్చు. ఈ అబద్ధం ఆడితే చాలు, నాకు మొక్కితే చాలు, నాకు నమస్కారం చేస్తే చాలు, నేను చెప్పింది చేస్తే చాలు,
మీరు చాలా గొప్పగా ఉంటారు, దేవతలలో ఉంటారు. ఎందుకని ఈనాడు చూడండి, దేవతలో జుట్లుగా తెరుచుకొని, ఏమండి ఇప్పుడు ఆడవాళ్ళు ఎలా తయారు తెలుసు కదా, అమ్మాయిలు ఎలా తయారు తెలుసు కదా, దేవతలు అంటారు. సాతానుడు ఆ విధంగా మార్చేస్తాడు. అది లూసిఫర్ అనేవాడు వీళ్ళని మార్చి వేస్తుంటాడు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. వాడు నమ్మించడానికి చాలా గొప్పగా చెప్తాడనమాట దాని గురించి. పాపం చేస్తే మీకు చాలు, మీరు గొప్ప దీవెన పొందుతారు. పాపం చేస్తే చాలు, మీరు చాలా గొప్పగా ఉంటారు. ఇలాంటి మాటలన్నీ చెప్తాడు. అర్థమైందా? మీకు కూడా అలాగే చెప్తాడు. ఈ రోజుల్లో కూడా అబ్బాయిలు ఏం చెప్తారు చెప్పండి, అమ్మాయిలకు అలాగే చెప్తారు. ఏమీ లేదు, నేను చాలా బాగా చూసుకుంటా, కారులో తిప్పుతా, నేను బాగా ఏదో ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తా, నేను అలా తిప్పుతా, ఇలా తిప్పుతా, నాతో తిరిగితే చాలు, నాతో వాటి బీచ్లకి పార్కులకి వాటికి వస్తే చాలు, నిన్ను చాలా గొప్పగా చేస్తా. అర్థమైందా? చాలా గొప్పగా ఉంటావు, చాలా గొప్పగా తయారైపోతావు. ఆ విధంగా వాడు చెప్తాడు. మరి స్త్రీ అంటే అలాంటి మాటలు చెప్తే స్త్రీ త్వరగా పడిపోతుంది. స్త్రీ వైపు చెప్పండి, వాడు తెలుసు స్త్రీ బలహీనమైన అటువంటి సాతానికి తెలుసు. అందుకనే పిల్లారా, వాడు ఏం చేశాడనంటే ఆ మాటలు చెప్పినప్పుడు ఆమె ఆ మాటలు అంటే ఈ దినమున మీ కనులు తెరవబడతాయి, మంచి చెట్టులు ఎరిగిన వారుగా ఉంటారు, మీరు దేవతలలో ఉంటారు అనగానే ఆ చెట్టు వైపు చూసినప్పుడు వాడి మాటలు నమ్మినప్పుడు ఆ లోకము, ఆ చెట్టు అంటే ఏదో కాదు కానీ ఆ లోకమే మరణకరమైన చెట్టు అంటే చాలా అందంగా కనబడింది. ఆమెకి చాలా రమ్యమైనదిగా కనపడింది లోకం. ఏమండి, చాలా ఇప్పుడున్న ప్రపంచమే ఆ రోజుల్లో అక్కడ చాలా ఉన్నతంగా కనపడింది. అది చూసినప్పుడు ఆమెకి ఆ ఫలాలు తినాలనిపించింది. శుభ్రంగా ఫలములు అంటే ఫలములు కాదని క్రియలు, క్రియ అంటే పాపము జరిగింది. మరలా అవ్వ వచ్చి ఆదామును కలిసినప్పుడు వాళ్ళకి సర్పం వలన ఒకడు, ఆదాము వలన ఒకరు, ఇద్దరు సంతానము కలిగారు. అందులో ఒకడేమో కయ్యూను, ఒకడేమో ఏబేలు. అందువల్ల పిల్లరా, ఈ మాటలను ఎందుకు చెప్తుంటే, సాతానుడు వాడు మోసగాడు, వాడు మాయ మాటలు చెప్తాడు. వాడి మాటలు చెప్పినప్పుడు పాపము మాయ మాటలు పాపము చేయనట్లు, తినకూడని ఫలాలు తిననట్లు, చేయకూడని పనులు చేయనట్లు, మాట్లాడకూడని వాటిని మాట్లాడేటట్లు, దొంగిలించకూడని వాటిని దొంగిలించినట్లు, అన్యాయం చేయకూడని వాటిని అన్యాయం చేయనట్లు వాడు ప్రేరేపిస్తాడు. వాడు అర్థమైందా? ప్రేరేపిస్తాడు సాతాను. వాడు దయ్యం, వాడు సాతాను, వాడు వృత్తి అది. ఎవరిని మోసం చేద్దామా, బైబిల్లో చూడు, గర్జించు సింహంలో ఎవరిని మిరుగుదనా అని తిరుగుతుంటాడు అంటాడు. అక్కడే తిరుగుతూ ఉండేవాడు, అయ్యే దేవుని దగ్గర అవ్వ దగ్గరే తిరుగుతూ ఉండేవాడు. ఈనాడు చాలా మంది కుర్రోళ్ళు ఏం చేస్తారు చెప్పండి, బండి వేసుకొని అమ్మాయి ఎలా తెలిసిన అమ్మాయి ఉందనుకోండి, అక్కడే బండి వేసుకొని తిరుగుతుంటారు అనమాట. వాళ్ళ ఇంటి ముందుగా వెళ్ళడం, పని లేకపోయినా, పని ఉన్నా లేకపోయినా రావడం, వచ్చి అమ్మాయితో మాట్లాడడం, ఆ నోట్స్ అనడం, లేదా పెన్ అనడం, ఆ బుక్ అనడం, ఈ బుక్ అనడం, అది అనడం, ఇది అనడం, అస్మాను వచ్చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు కూడా ఏమన్నారు, మా అమ్మాయి ఫ్రెండ్, అదే గొప్ప వాళ్ళకి. మీకు అర్థమైందా? అలాగే ఇప్పుడులో ఎలాగైతే ఈ యొక్క మనుషుల్లో ఉండి లేకపోతే అబ్బాయిల్లో ఉండి పనిచేశాడో, ఆ రోజుల్లో కూడా సర్పమనే అబ్బాయిలో ఉండి చేశాడు. వాడు పడగొట్టాడు. అర్థమైందా మీకు? మాయ మాటలు చెప్పాడు, అవి నమ్మింది అవ్వ. చక్కగా చూడడానికి కూడా చాలా అందంగా ఉండేవాడు, మెరుస్తూ ఉండేది. సర్పం యొక్క వాడు అందగాడు అనమాట, సాతాను చాలా అందగాడు. అందుకని సర్పం యొక్క శరీరం కూడా తలుకుమంటూ మెరుస్తూ రంగురంగులుగా మెరుస్తూ ఉండేదన్నమాట. ఆ యొక్క చెట్టు కూడా చూసినప్పుడు ఎలా ఉంది చెప్పండి. అందుకని పాపం అందంగా ఉంటుంది. పాపం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది చెప్పండి, అందంగా ఉంటుంది. నిండుగా బట్టలు వేసుకొని ఉంటే ఏం బాగుంటుంది?
బాగోదు. సగం సగం బట్టలు వేసుకుని ఉంటే పాపమే, కానీ చూడడానికి ఎలా ఉండదు? అందంగా ఉండదు. అవునా? అలాగే పాపం ఇప్పుడు కూడా అందంగా ఉంటుంది. అందుకని లోకంలో చూడండి, పాపపు ఫోటోలు, పాపపు వస్తువులు, పాపపుతో కూడినటువంటి అన్నీ కూడా ఎక్కడ చూసినా పాపమే. అవన్నీ కూడా అందంగా కనపడుతుంటాయి, అందంగా. అందుకని ఈనాడు చాలామంది ఆ పాపాన్ని అందమని పేరు పెట్టారు, అందమని పేరు పెట్టారు పాపానికి. కాబట్టి పిల్లారా, అవన్నీ జరిగాయి. తర్వాత మీరు చూడండి, అప్పుడు వారిద్దరు కనులు తెరవబడిన కనుక వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకున్నారు. చూడండి పిల్లారా, వాళ్ళు కనులు తెరబడి అప్పటి వరకు చిన్న పిల్లల వలె ఉన్నారు. వాళ్ళు యవనస్తులే, కానీ చిన్న పిల్లల వలె ఉండేవారు. చిన్న పిల్లలకి దిగంబరులుగా ఉంటే తెలీదు, వాళ్ళ మహిమలో ఉండేవారు. వాళ్ళకు తెలీదు, అసలు దాని గురించి ఆలోచనే లేదనమాట. దిగంబరులు అన్న ఆలోచనే ఉండదు. ఆ పిల్లలు ఎలాగైతే ఉంటారు చిన్న పిల్లలు, అలాగే. ఎందుకంటే వాళ్ళకి చిన్న పిల్లలకి సిగ్గు తెలీదు. పరిశుద్ధాత్మ కింద ఉంటారు వాళ్ళు, పరిశుద్ధాత్మ కింద ఉంటారు కాబట్టి వాడు దిగంబరిగా తిరిగేస్తూ ఉంటాడు అలా. అవునా? పరిశుద్ధాత్మ కింద ఉంటాడు. కానీ ఎదిగిన కొలిది ఏమవుతో చెప్పండి? సిగ్గు వచ్చేది. అంటే కన్నులు తెరవబడతాయి. అప్పుడు ఒక ఎదిగిన తర్వాత దిగంబరిగా ఉండడం. వీళ్ళు అలాగే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ ఫలాలు భుజించారో, సాతానుడి మాట విన్నారో, అప్పుడు వాళ్ళకి మేము దిగంబరులరా అని తెలిసి వాళ్ళు వస్త్రాలు తయారు చేసుకున్నారు, కచ్చడములు. అంటే ఇక్కడ చూడండి, అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకున్నారు. అంటే దాన్ని బృహనంగారు ఒక మతం తయారు చేసుకున్నారు, సొంతగా ఏదో తయారు చేసుకున్నారు. వాక్యాన్ని తృణీకరించి, సర్వశక్తిని తృణీకరించి సొంత సిద్ధాంతాలను తయారు చేసుకున్నారు, సొంత సిద్ధాంతాలు కప్పుకున్నారు. 325 నిశా సమావేశంలో జరిగింది అది. కాబట్టి పిల్లారా, సిగ్గు అనేది వచ్చేసింది. అప్పుడు సర్వశక్తిమంతుడు వచ్చినప్పుడు పిల్లారా చూడండి, చదవండి. అతని భార్యయు తోటలో సంచరించున్న సర్వశక్తిమంతుడు యావే స్వరము విని సర్వశక్తిమంతుడు యావే ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా. చూడండి, ఎప్పుడైతే వారు ఆ పాపం చేశారో దానిని బట్టి వాళ్ళు ఆయన దగ్గరకు రాకుండా సిగ్గుపడుతూ ఉన్నారు. వాళ్ళు ఆయన దగ్గరికి రాకుండా, అంటే వీళ్ళు దేన్ని బట్టి సిగ్గుపడుతున్నారు? మాకు వస్త్రములు లేవే, అవి లేవే, ఇవి లేవు. ఈ రోజుల్లో కూడా చాలామంది పిల్లారా పాపాన్ని బట్టి సిగ్గుపట్టలేదు. ఇప్పుడు బైబిల్లో మనము శుంకరు ఉన్నాడు. అతడు దేని బట్టి సిగ్గుపడ్డాడు చెప్పండి? పాపాన్ని బట్టి. తన జీవితంలో ఉన్న పాపాలను బట్టి ఆయన సన్నిధిలో కూడా వెళ్ళలేక వెలుపులే ఉండి, నాయనా నన్ను క్షమించయా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఆ విధంగా వాక్యాన్ని మీరిపోయాయో, నేను తప్పు చేశానే, నేను పాపం చేశానే అని సిగ్గుపడే వాళ్ళు కనపట్లేదు. అర్థమైందా? కానీ వీళ్ళు దేనికనంటే మాకు వస్త్రములు లేవి. ఈనాడు కూడా చాలామంది ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా వాళ్ళ ఇంటికి వస్తే అవి లేవు, ఇవి లేవు, ఇవి లేవు అని అనుకుంటారేమో. అదొక రకమైన సిగ్గు అనమాట. అంటే పేదరికంగా ఉండడం కూడా సిగ్గుపడుతున్నారు. సరైన ఉన్నాయి ధరించుకోవచ్చు, మంచి బట్టలు లేవే, నేను ఎలా వెళ్ళగలను సిగ్గుపడిపోతున్నారు. లోక సంబంధమైనవి లేనందువల్ల సిగ్గుపడే వాళ్ళు ఉంటారు చాలామంది.
ఒక ఇవి లేవు ఇవి లేవు, మమ్మల్ని ఏమి లేనోళ్ళు అనుకుంటారేమో, పేదోళ్ళు అనుకుంటారేమో, డబ్బులు లేనోళ్ళు అనుకుంటారేమో, అలా అనుకుంటారేమో, ఏం చదువు లేనోళ్ళు అనుకుంటారేమో అని సిగ్గుపడుతుంటారు. అర్థమైందా? ఒక ఆవిడ ఉండేది, పనికి వెళ్తూ ఉండేది. పనికి వెళ్తూ ఆ పని చేసే చోట అందరూ చదువుకున్న వాళ్ళు అనమాట. వీడికేం చదువు రాదు. అందరూ నువ్వేం చదువుకోలేదా అని అడుగుతుంటే సిగ్గేస్తుందంట. అందుకని చదువు రాకపోయిన పుస్తకాలు తీసుకెళ్ళిపోతుంది. ఆవిడ చూసి చదువుకుంది కాబట్టి ఇక్కడ అనుకుంటారని. అర్థమైందా? పుస్తకాలను తీసుకెళ్ళిపోతుంటుంది అనమాట. అలాగే లోక సంబంధంగా సిగ్గుపడేవాళ్ళు ఉంటారు. నీకు బండి లేదా అని అనుకుంటారేమో. ఇలాగనమాట. నీకు కారు లేదా, నీకు సొంతిల్లు లేదా, అద్దెంటో ఉంటున్నారా అని అనుకుంటారేమో. అంటే ఇవి లేకపోతే ఏమైపోతున్నారు చెప్పండి? మనుషులు సిగ్గుపడిపోతున్నారు. ఇవి లేకపోతే ఏమైపోతున్నారు చెప్పండి? సిగ్గుపడిపోతున్నారు. ఇంటిని గురించి కాదు సిగ్గుపడాల్సింది. దేని బట్టి సిగ్గుపడాలి? నీ పాపములు బట్టి నువ్వు సిగ్గుపడి ఒప్పుకొని రక్షించబడాలి. కానీ వీళ్ళు ఇక్కడ పాపాన్ని బట్టి కాదు. అందుకని ఇక్కడ చూడండి, అతడు ఆదామును పిలిచి నీవెక్కడున్నావని, అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటున్నాడు అన్నాడు. పాపం చేసినందుకు భయపడి కానీ సిగ్గుపడుతున్నాడా? ఏమండి? అయ్యో పాపం చేశానే నేను భయపడుతున్నాడా? అయ్యో పాపం చేశానే సర్వశక్తి మంత్రుడు ఏమంటాడేంటని భయపడుతున్నాడా? అయ్యో పాపం చేశాను సర్వశక్తి మంత్రుడు నన్ను శిక్షిస్తాడేమో అని ఎవరు భయపడుతున్నాడా? అయ్యో తినకూడదని పొలాలు తిన్నానే ఇప్పుడు సర్వశక్తి మంత్రుడు ఏమైనా అంటాడేమో అని నేను భయపడుతున్నాడా? దానికి భయపట్లా. ఉండాల్సింది అది. ఆ సుంకరి భయపడ్డాడు. అలాగా నిజమైన క్రైస్తవులకు ఆ భయం ఉండాలి. నేను ఆజ్ఞను క్రమిస్తే నన్ను శిక్షిస్తాడేమో సర్వశక్తి, నన్ను విడిచిపెడతాడేమో, నన్ను పరలోకానికి తీసుకెళ్ళడేమో. అయ్యో నేను ఇప్పుడు ఆయన సన్నిధికి ఎలా వెళ్ళగలను? ఆ సుంకరి అయ్యో ఆయన సన్నిధికి నేను వెళ్ళగలను, నేను దోషినే, నేను అపరాధినే. అయితే ఆయన క్షమించమని క్షమిస్తాడని ప్రార్థన చేశాడు. ఆయన నమ్మనిస్తాడు. కానీ ఇతడు అది కాదు. అర్థమైందా? అందుకని లోకంలో దేని బట్టి సిగ్గుపడుతున్నాడు? దిగంబరులు అని. ఏమీ లేనోళ్ళు అనుకుంటారేమో, మిమ్మల్ని గొప్పోళ్ళు అని అనుకోవాలా? కాబట్టి దేని బట్టి సిగ్గుపడి దాక్కున్నాడు చెప్పండి? ఈ రోజులో కూడా చాలామంది ఆయన సన్నిధి రావడానికి ఆదాములాగా సిగ్గుపడిపోతుంటారు. ఏమో మందిరానికి లేవంటే మంచి బట్టలు లేవని, ఏమి లేవనంట, మంచి లేదని ప్రార్థన రాలేదండి ఈరోజు. అవి అడుగుతారా? 10 రూపాయలు ఆయన చూసేవాడు కాదు. చాలా మంది బ్రహ్మంగారు అంటారు, ఓ నేను టిప్ టాప్గా బాగున్నానా లేదని చూసుకుంటున్నారు తప్ప వాళ్ళ హృదయం ఎలా ఉందో చూసుకోవట్లేదు అన్నాడు. వాళ్ళ హృదయం ఎలా ఉండలేదో. మొన్న కావిడ ఏమిటిందంటే వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ పిల్లలు ఏదో మామూలు బట్టలు వేసుకొని ఉన్నారు. ఏదో బయటకు అలా వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మాట ఉంది, మీరు అలా వెళ్తుంటే నాకు సిగ్గేస్తుంది నా పిల్లలని చెప్పుకోవడానికి. అలా వెళ్ళకండి, ఇగో ఇంట్లో ఉన్నాయి కదా మంచి బట్టలు వేసుకెళ్ళచ్చు, కాదంటలేదు, తప్పట్లేదు. కానీ మనం ఇలా మంచి వేసుకో కాదంటలేదు. కానీ వీటిని బట్టి సిగ్గుపడే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. అందరూ అవి పెట్టుకొని వస్తారు, అవి చేసుకొని వస్తారు, నేను ఎలా వెళ్ళగలను, నలుగురిలో నాకు సిగ్గుగా ఉంటుంది అంటున్నారు చాలా. అదే ఆదాము కలిగి ఉన్న సిగ్గిదే. లోక సంబంధంగా వస్త్రాలు, లోక సంబంధంగా ఇళ్ళు, లోక సంబంధంగా కారులు లేవు, అవి లేవు, ఇవి లేవు అని దాక్కునేటువంటి సిగ్గుపడే స్వభావం ఆదాము దగ్గర నుండే ఆరంభమైంది. ఆ సిగ్గు అనేది ఎక్కడ ఆరంభమైంది చెప్పండి? నేను నడిచి ఎలా వెళ్ళగలను, అందరూ నడిచొస్తున్నావు ఏంటి అంటారు, నాకు సిగ్గేస్తుంది. అదిగో స్కూల్లో లేకపోతే నడిచొస్తున్నావు ఏంటి, బట్టలేం బాగోలేదేంటి అన్నారు. నాకు చాలా సిగ్గేసింది అంటుంది ఒక అమ్మాయి.
ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఆదాము దగ్గర నుండి వచ్చింది. ఆదాము దగ్గర నుండి ఎందుకు సిగ్గుపడుతున్నావు ఆదాము, ఎందుకు దాక్కున్నావయ్యానంటే, అయ్యా నేను పాపం చేశాను, నీ మాట మీరాను, అందుకే భయపడి సిగ్గేసి నీ దగ్గర రాలేకపోయాను అని అన్నాడా? అల్లా. ఏమన్నాడు? నా బట్టలు లేవు, లేకపోతే నా బట్టలు లేవు, బట్టలు చిరిగిపోయిన బట్టలు ఉన్నాయి, నేను వేసుకునేది మంచి బట్టలు కాస్ట్లీ కాదు, వేసుకున్న బట్టలే మంచియే, కాస్ట్లీగా లేవు, కాస్ట్లీ బట్టలు కాదు, లేకపోతే తలుకు బిలుకులు రంగులుగా ఏమంటే స్టైల్గా లేవు, వేసుకున్న బట్టలు మంచిగా స్టైల్గా లేవు, అందుకని ఏం స్టైల్గా వేసుకోవట్లేదు, నువ్వు ఇంకా పూర్వకాల మనిషిలా ఉండవు అంటావేమోనని, నువ్వేదో పాతకాల మనిషిలా ఉంది అంటావేమోనని నేను రాలేదు. ఈ రోజులో ఎలా సమాధానం చెప్తారో అలాగే చెప్తున్నాడు. ఈ స్పిరిట్, ఈ స్వభావం ఎక్కడి వచ్చింది చెప్పండి? అక్కడి వచ్చింది. అర్థమైందా? అందుకని చాలామంది సిగ్గుపడి రే వాళ్ళ బంధువులు ఉన్నారు అనుకోండి, వాళ్ళ బంధువులు అందరూ డబ్బున్న వాళ్ళు అనుకోండి, ఉదాహరణకి వీడు క్రైస్తవులు, డబ్బు లేవు, పేదవాళ్ళు అనుకుందాం, ఉన్న దానిలోనే అన్నవస్త్రముగా సంతృప్తి పడి ఉండడని బైబిల్ చెప్తుంది. కానీ వాళ్ళ బంధువులు అప్పుడప్పుడు వస్తుంటే అంట ఆవిడ సిగ్గేస్తుందంట, మీ ఇంట్లో కూరలేదా, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా, మీ ఇంట్లో డబ్బర్ కట్ట మంచం లేదా అని అడుగుతున్నారండి. నాకు సిగ్గేస్తుంది అలా అయితే. ఆవిడ అలా అంటుంది రోజు దాని గురించి గొడవ. అప్పుడు అలా ఆయన ఏం చేశాడు, దీనికి గొడవ పడలేక అప్పులు చేసేసాడు. అప్పులు చేసి ఇంట్లోకి కావాల్సినవన్నీ కొనేసాడు. మళ్ళీ అప్పు తీర్చడానికి ఏమైపోయింది చెప్పండి, మళ్ళీ అన్నీ అమ్మాల్సి వచ్చింది. అవి తీర్చాలంటే ఏం చేయాలి, మళ్ళీ అన్నీ అమ్మేయాలి. పాత వస్తువులు కొనేవాళ్ళు ఉంటారు, పాత మంచాలు, పాత కుర్చీలు, పాత ఫ్రిడ్జులు కొనేవాళ్ళు ఉంటారు, మళ్ళీ మొత్తం అమ్మేసాడు. ఎందుకు చెప్తున్నా చెప్పండి? సిగ్గు అంట. ఇది ఎవరిలో ఎక్కడ ఆరంభం చెప్పండి ఈనాడు మనుషులు ఆ విధంగా. చాలామంది పెళ్ళికి వెళ్ళేటప్పుడు కూడా నలుగురిలోకి వెళ్ళిపోతున్నామంటే అందరూ సూటు బూటు అవి వేసుకొని వచ్చేస్తారు. మనం కూడా అలా వెళ్తే బాగుంటుంది. ఇలాంటి కట్టుకొని వచ్చావే మనల్ని అందరూ చూస్తారు, సిగ్గేదా? ఇలా సిగ్గుపడుతున్నావు అంటే ఏ స్థితిలో ఉండే ఆ స్థితిలో సంతృప్తి పడకుండా నువ్వు లోకం ఇలా అనుకుంటుందేమో అలా అనుకుంటుందేమో అని లోకాన్ని చూసి సిగ్గుపడుతూ నీవు లోకస్తులకు తగిన విధంగా నువ్వు కూడా అవన్నీ లోకాన్నంతా సంపాదించుకొని ఆ విధంగా జీవిస్తున్నావంటే ఆదాముకి నీకు ఏమి తేడా? మనం ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండాలి తప్ప మనకు సిగ్గేస్తుంది, మీరు పేదవాళ్ళని అడుగుతుంటే సిగ్గేస్తుంది అందుకని అని లోకంలో అప్పులు చేసి అప్పులు పాలైపోయి ఇక్కడ అప్పులు పాలైపోయిన తర్వాత ఏమంటారంటే, అమ్మా మీరు ఆయన చేయవలసినవి చేసుకోండి, పైన కూర్చుకోండి అన్నాం అనుకోండి, ఎక్కడ కూర్చుకో పాస్టర్ గారు, ఈ అమ్మాయిలు కట్టడం సరిపోతుంది. అప్పులు చేసుకున్నామంటే మేము అవి లేకపోతే అందరూ వచ్చి అడుగుతున్నారు కదా, మరి ఏమి లేకపోతే అవి అడుగుతున్నారు, సిగ్గేస్తుంది మాకు వాళ్ళు అడుగుతుంటే, అందుకని అన్నీ కొనేసుకున్నామండి. పరలోకం లేదు, ఏం లేదు మాకు, పరలోకంలో లేకపోయినా పర్లేదు, ఈ అప్పులు తీరిపోతే చాలండి మాకు. అర్థమైందా మీకు? ఎక్కడొచ్చింది ఇది? ఆదాము దగ్గర నుండి ఆరంభమైంది. పాపాన్ని గురించి సిగ్గుపట్ల, ఏమండి తన దోషాలు బట్టి సిగ్గుపట్ల, తను చేసే తప్పులు బట్టి సిగ్గుపట్టలేదు. అయ్యో తప్పు చేశాను, పాపం చేశాను, చెడ్డవారితో సహవాసం చేశాను, సిగ్గుపట్టలేదు. ఈ సిగ్గుపడుతున్నాడు. ఈ సిగ్గు చాలామందికి అదే సిగ్గాను. ఒక అమ్మాయి ఉంటుంది, మా స్కూల్లో అందరూ కూడా మంచి బట్టలు వేసుకొచ్చారు, నా బట్టలే బాగలేవు, వాళ్ళ బట్టలు చూసి నా బట్టలు చూసుకుంటే నాకు చాలా సిగ్గేసింది. వేస్తుందని మేము, ఎందుకంటే ఆదాం కూతురు కాబట్టి, లేకపోతే ఆదాం చెల్లెలు, ఇక అర్థమైంది నీకు? ఆదాం బుద్ధి నీ బుద్ధి ఒకటే కాబట్టి. నిజమైన వధువు అలా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి,
అందుక నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. పిల్లారా, ఇటీవల ఒక ఆవిడికి వివాహం అయింది. వాళ్ళు ఆయన చదువుకున్నాడు కాదు, ఈవిడ చదువుకుంది కాదు. తర్వాత ఏం చేసిందంటే, ఈవిడ ఖాళీగా ఉండడం ఎందుకని 10th క్లాస్ ఏదో ప్రైవేట్ కట్టి డిగ్రీ కట్టి పాస్ అయిపోయింది. పాస్ అయిపోయి కొంచెం చదువుకొని ఏదో చిన్న చిన్న ఆఫీసుల్లో పనిచేస్తుంది. ఈయనేమో చదువుకోలేదు. ఇప్పుడు ఏమంటుందో తెలుసా? నాకు సిగ్గేస్తుంది నువ్వు నాతో పడొస్తుంటే. నువ్వేం చదువుకోలేదు, నువ్వేం బాగలేవు, నేనేమో అందంగా చక్కగా టిప్టాప్గా ఇక ఇక్కడ ముడ్లు వేసుకొని యూనిఫామ్ ఆఫీసులో లేకపోతే షాపుల్లో బట్టల షాపులో కానీ చూడండి అలాంటి యూనిఫామ్ వేసుకొని ఉంటే నువ్వేమో ఇలా ఉంటే నాకు సిగ్గేస్తుంది నీతో రావాలంటే. నువ్వు ముందు పో, నేను కొత్త ఏడిది ఆదాము దగ్గర నుండి వచ్చింది. అందుకని అలాంటి ఆదాముని పిలిచి ఏం చేస్తే చెప్పండి. తర్వాత అందరు నువ్వు నాకు వద్దు అంటుందంట. నాకొద్దు, నువ్వు చదువులేదు ఏం లేదు. ముందేమో ఇలాగ మారిపోతుంటారు చాలామంది, సిగ్గేస్తుందంట. అలాగే సిగ్గుపడి చాలామంది ఆ విధంగా గొడవలు ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది తిట్టుకునేవాళ్ళు కొట్టుకునేవాళ్ళు ఉంటారు. అర్థమైందా? అందువల్ల పిల్లరా, అది ఆదాము దగ్గర నుండి వచ్చింది. తర్వాత చూడండి పిల్లరా, అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అందుకు సర్వశక్తిమంతుడు యావే సర్పముతో, చూడండి ఇక్కడ, అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నాను, అందుకు ఆయన నువ్వు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు? నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. సర్వశక్తిమంతుడు ఏమడుగుతున్నాడు? ఓహో, ఈ బట్టల గురించి సిగ్గుపడుతున్నావా? అయితే నీకు మంచిది ఇస్తానులే, మంచి కొనిస్తానులే, మెయిన్ రోడ్డుకు తీసుకెళ్ళి మంచి తీస్తానులే, అప్పు చేసైనా కొనేస్తాను, నువ్వు సిగ్గుపడుతున్నావా అని అనలేదు. నీకు దిగంబరు అని చెప్పిన వాడెవడు? నేను తినకూడదని పొలాలు ఎందుకు తిన్నావు? నువ్వు ఎందుకు పాపం చేశావు? ఎందుకు చిత్తనం చేశావు? ఎందుకు నువ్వు చెడు సహవాసాలు చేస్తున్నావు? ఎందుకు నీవు అక్రమంగా జీవిస్తున్నావు అని అడిగాడు ఆయన. అర్థమైంది మీకు? అంతేగాని అయ్యో పాపం బట్టలు లేక సిగ్గుపడుతున్నావా, సరే మీ నాన్న రాగానే చెప్పి ఇంటర్నెట్లో బుక్ చేస్తానులే, తీసుకొని వేసుకొని తిరుగుతుకొని కీలుగురం లాగా తోలు బొమ్మలాట ఉండేది మా చిన్నతనం. తోలు బొమ్మలా వేసేవారు. ఆ బొమ్మలు ఎర్రలా కట్టేసి బాగా నేను చిన్నోడిని వేస్తూ ఉండేవాడు, ఆడుతూ ఉండేవి, పొల్లలు పెట్టి ఆడుతూ ఉంటాయి. అలాగే లోకం ఎలా ఆడితే ఆడుతూ ఉంటారు, ఎలాగ ఆడుతూ ఉంటారు. చిన్న చిన్న స్టిక్కులు ఉంటాయి, స్టిక్కులతో ఆడుతూ ఉంటారు అన్నమాట. అలా అవి కూడా చేతులు కాళ్ళు అన్నీ ఊపుతూ ఉంటాయి. అలా తోలు బొమ్మలాగా తిరుగుతూ ఉంటారన్నమాట. కాబట్టి పిల్లరా, అలా చెప్పలేదు. ఎందుకు ఆ ఫలములు భుజించావు అన్నప్పుడు అది ఏం చేశాడు తెలుసా? అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములో. చూడండి, అప్పుడు ఏం చెప్పాడు? స్త్రీ అప్పుడు సర్వశక్తిమంతుడు యావే స్త్రీతో నువ్వు చేసినది ఏమిటని అడుగుగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను
సర్పము నన్ను మోసపుచ్చింది అని తెలిసింది ఆమెకి. ముందు తెలియలే. ముందు అందుకనే రేపు కూడా ఎత్తబడి జరిగిన తర్వాత ఈ సాతాను మాటలని, లోకస్తుల మాటలని నడుస్తారు చాలామంది. బాప్తిజం బంధమంటే పొందకుండా, రక్షణ బంధమంటే పొందకుండా, ఏమంటే అది పరిశుద్ధాత్మన వరాన్ని పొందుకోమంటే పొందుకోకుండా, లోకాన్ని విడవమంటే విడవకుండా ఉంటారు. రేపు విడవబడతారు. విడవబడిన తర్వాత నన్ను సాతాను మోసం చేశాడు, నా స్నేహితులు మోసం చేశాడు, నా బంధువులు మోసం చేశాడు, మా ఆయనే మందిరానికి వెళ్ళనివ్వకుండా, ప్రార్థనకి వెళ్ళనివ్వకుండా, మీటింగ్స్కి వెళ్ళనివ్వకుండా మోసం చేశాడు ఆయన. అప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు. ఆవిడ అర్థమైందా? అప్పుడు తిట్టుకుంటారు విడవబడ్డాక. వీళ్ళు కూడా విడవబడ్డారు. వీళ్ళు అర్థమైందా? విడిచిపెట్టబడి అప్పుడు విడవబడ్డ తర్వాత ఇదిగో దీనివల్లే నేను విడవబడ్డా. ఇదిగో అది కావాలి, ఇది కావాలనేది. అందుకు దీనికోసమే నేను వాక్యాన్ని మీరిపోయాను. ఇప్పుడు విడవబడ్డా. అందుకని చాలామంది చూసాం కదా మనం. సంసోన్ ఏం చేశాడు, సొలొమోన్ ఏం చేశాడు చెప్పండి? స్త్రీల కోసమే. అర్థమైందా? మరి సౌలు ఏం చేశాడు? జనుల కోసమే. సౌలు విడవబడ్డాడు అనుకోండి, ఈ రోజు నుండి విడవబడ్డాడు. సౌలు ఏమంటాడు తెలుసా? నేను విడవబడ్డానికి కారణం ఆ జనులే. నువ్వు విడవబడ్డానికి ఆ జనుల వల్లే, వాళ్ళ వల్లే. రేపు కూడా నువ్వు విడవబడ్డావు అనుకో, విడవబడకూడదని నా ఆశ, నా ప్రార్థన. కానీ నువ్వు ఆయన వాక్యాన్ని పక్కన పెట్టి నీ బంధువులు చెప్పినట్టు, నీ వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు చెప్పినట్టు నడుస్తావు, విడవబడతావు. ఎందుకంటే వాక్యాన్ని పక్కన పెట్టావు. సౌలులాగా విడవబడిన తర్వాత అప్పుడు ఏమంటావంటే, నేను మా ఊళ్ళ వల్లే మోసపోయా, నన్ను మోసం చేశారని, వాళ్ళ వల్లే, వీళ్ళ వల్లే. అప్పుడు అంటారు అన్నమాట, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారో చెప్పండి? ఆదాము అని అంటే ఆమె మీద చూపిస్తారు. ఏకాత్మ లేదు అక్కడ. ఏకాత్మ లేనప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు అనమాట. అక్కడ ఏమి లేదు చెప్పండి. ఎందుకు ఏకాత్మ పోయింది? సాతాను జ్వరపడ్డాడు అక్కడ. వాళ్ళ మంచికి పాపం వచ్చింది. పాపం వచ్చి ఏమైపోయింది చెప్పండి? ఏకాత్మ పోయింది. అదే ముందైనట్లు ఏకమాత్మతో ఉన్నారు ఆదామవులు. ఏక మనసు కలిగి, ఏక హృదయం కలిగి, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఇప్పుడేమో ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఇదిగో ఈ సర్పం వల్లే ఆమె చెప్తుంది, ఆదామేమో ఆమె వల్లే ఇది తిన్నాను, లేకపోతే నేను తినకపోదు. ఆ సర్పం ఆమె ఏమంటుందంటే, నన్ను సర్పం మోసం చేసింది, నన్ను మోసం చేసింది కాబట్టి నేను కూడా మా ఆయన్ని మోసం చేశాను. నన్ను సర్పం మోసం చేసింది కాబట్టి నేను కూడా ఆయన్ని మోసం చేశాను. చివరికి పాపం అంటే చివరి తిప్పి ఎవరి దగ్గరికి వస్తుంది? సాతాను దగ్గరికి వచ్చేస్తుంది. అర్థమైందా? తిరిగి అక్కడ వస్తుంది చెప్పండి. చివరికి వాడే నేరస్తులు అవుతున్నాడు. అందరూ ఆడి మీద చూపిస్తున్నారు. అవని అడిగితే చివరికి ఆడి మీద చూపించింది. రేపు కూడా నేను విడవబడిన తర్వాత నువ్వు అంటావు, ఈ సెల్ ఫోన్ వల్లే నేను విడవబడ్డా, ఈ వీడియో గేముల వల్లే విడవబడ్డా, దీనివల్లే నేను మోసపోయా. విడవబడినప్పుడు నువ్వు మోసపోయినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతావు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, బాగానే ఉండాలి, మా పరిస్థితి బాగానే ఉందిలే, బాగానే జరుగుతుందిలే, మా ఆయన కూడా బాగానే తెస్తున్నాడులే, నేను కూడా బాగానే తెస్తున్నానులే, మా పిల్లలు కూడా బాగానే సంపాదిస్తున్నారులే, అన్నీ బాగానే ఉన్నాయిలే, హ్యాపీగా సుఖంగా జరిగిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు, నీకు బాగానే ఉంది. విడబడిన తర్వాత డబ్బు వల్లే నేను మోసపోయా, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నేను మోసపోయా అని అంటావు. కానీ ఇక అవకాశం ఉండదు. ఏమి వీళ్ళకి కూడా అవకాశం లేదు, ఏమీ లేదు. ఏమొచ్చింది వీళ్ళకి? ఆశీర్వాదమును పోగొట్టుకొని శాపాన్ని పొందుకున్నారు. తర్వాత చదవండి. అందుకు సర్వశక్తిమంతుని ఆమె సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములని మన్ను. సర్పాన్ని ఆయన శపించాడు. అందుకని తర్వాత ప్రాకేదానిలాగా అయిపోయింది అనమాట. ఇటీవల ఎక్కడో సైంటిస్టులు చెప్పారు, సర్పానికి ఇంతకుముందు కాళ్ళు ఉండేని, చేతులు ఉండేవి. అర్థమైందా?
అది ఏమైపోయింది? ఆయన శపించడం వలన అది ప్రాకేదిగా మారిపోయింది అనమాట. ఎలాగా సాతానుడికి ముందు కాళ్ళుండేవి, చేతులుండేవి. వాడు యుక్తిపరుడుగా ఉండేవాడు. వాడుకొని ఏం చేస్తాడు చెప్పండి? వదిలేస్తాడు. సర్పాన్ని కూడా అలా వాడుకున్నాడు వాడు సాతానుడు. వాళ్ళు దూరి ఆ సర్పంలోకి దూరి ఆ భూజంతువుల్లో ఉన్నట్టు ఒక జంతువు అయిన సర్పంలోకి దూరినప్పుడు అది భూజంతువులన్నింటిలో కూడా యుక్తి కలిగిందిగా మారిపోయింది. సాతాను వల్ల వచ్చింది ఆ యుక్తి, ఆ తెలివితేటలు, ఆ మాటలు, ఆ కబుర్లు. సాతాను ప్రవేశిస్తే మోసం చేసే మాటలు వస్తాయి, నీకు మంచి మాటలు రావు, సాతాను మాటలై. కాబట్టి పిల్లారా అక్కడ ఏం జరిగింది చెప్పండి? చెప్పించినప్పుడు అది మరలా ఏమైపోయింది చెప్పండి? మరలా ఏమైపోయింది? అది ప్రాకేదిగా మారిపోయింది, మన్ను తినేదిగా. మరియు నీకును స్త్రీకి నీ సంతానమును ఆమె సంతానమును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించుదును, వేదనతో పిల్లలు నువ్వు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛగలుగును, అతడు నిన్ను ఏలును. ముందు ఏదోనులో ఆదాము అవ్వ ఇద్దరు కలిసి ఏలేవారు. కానీ తర్వాత ఏమై చెప్పండి? ఆదాము ఏలుతున్నాడు. ఇంకా ఆమె కూడా ఏలేది, కానీ ఇప్పుడు ఆదాము ఏలడం ఆరంభమైంది. కాబట్టి పిల్లారా మీరు ఆలోచించండి, శాపం వచ్చేసింది, శాపం వచ్చేసింది. అలాగే ఆదాము దగ్గరకు వచ్చేటప్పుడు చదవండమ్మా. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము ఆ నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు. చూడండి, ఆదామును బట్టి భూమి శపించబడింది. ఆదాముని శపించలా, అవ్వని శపించాడు, సర్పాన్ని శపించాడు, కానీ ఆదామును మాత్రము శపించలేదు. ఆదాము నిమిత్తము భూమి శపించబడింది. కాబట్టి పిల్లారా తర్వాత చూడండి, అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలు నీకు మోలిపించును, పొలములోని పంటను తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితీవు గనుక నువ్వు మన్నే గనుక తిరిగి మన్ను అయిపోదు అని చెప్పెను. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము కలిగిన ప్రతిదానికి కూడా తల్లి. సర్వశక్తిమంతుని యావే ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగి. ఇక్కడ చూడండి, ఆదాము అవ్వలు వాళ్ళు చేసిన తప్పులు బట్టి ఏం పశ్చాత్తాపడ, ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారంతే, ఏం పశ్చాత్తాపడ. ఎక్కడన్నా పశ్చాత్తాపడ్డారా? ఏం పడలా. ఇగో దీనివల్లే వాళ్ళ వల్లే ఒకరి మీద ఒకరు చెప్పేసుకున్నారు. వాళ్ళ వల్లే నేను మోసపోయా, వీళ్ళ వల్లే, అంతేగాని పశ్చాత్తాపాలి. అప్పుడు సర్వశక్తిమంతుడు యావే ఇదిగో, ఎందుకంటే ప్రతిదీ ఎవరికి చెప్తే ఇది చాలా పెద్ద మెసేజ్, కానీ మీకు చెప్పటం లేదు. ఎందుకంటే నేను చెప్పే సబ్జెక్టు, నేను చెప్పేటువంటి సబ్జెక్టు కొంచెము వేరనమాట, దాన్ని బట్టే నేను ఇది చెప్తూ ఉన్నాను అనమాట. కాబట్టి పిల్లారా ఇక్కడ మీరు గమనించండి. అప్పుడు సర్వశక్తిమంతుడు యావిదిగో మంచి చెట్లు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించుడేమో అని సర్వశక్తిమంతుడు యావే అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేని తోట నుండి అతను పంపివేసెను. అప్పుడు ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఆ ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టెను. హల్లెలూయా,
హల్లెలూయా. పిల్లారా మీరు ఇక్కడ గమనించండి. ఇప్పుడు మరలా ఆదాము వలన, అవ్వ వలన, లేకపోతే సర్పం వలన వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళు ఏదో నుండి బయటకు వచ్చేసారు. కాబట్టి పిల్లారా మరలా అదే ఏదోనులోనికి మరలా తీసుకుని వెళ్ళడం కోసమే మెస్సయ్య మరలా 2000 సంవత్సరాల క్రితం ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన మనుషుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఒక శరీరమును ధరించుకొని మనము అంటే ఆయనకి మొదటి ఆదాము అతడు ప్రకృతి సంబంధమైన మనుషుడు, ఆయన ఆత్మ సంబంధమైన మనుషుడు. కాబట్టి మనము ఆదాము యొక్క శరీరము, ఆదాము ఎలాంటి శరీరము కలిగి ఉన్నాడో అతడు ఏదో నుండి బయటకు వచ్చిన తర్వాత మహిమ శరీరం పోగొట్టుకొని ఈ శరీరం ధరించుకొని ఉన్నాడు. మనము కూడా ఆదాములు అదే శరీరం కలిగి ఉన్నాం. కాబట్టి మెస్సీ కూడా మన వంటి శరీరము ధరించుకొని ఆయన భూమి మీదకు వచ్చి ఆయన యొక్క రక్తము ద్వారా ఆయన ఏం చేశాడంటే మరలా మన యొక్క ఆదాము వల్ల వచ్చినటువంటి ఆ పాపాలు, ఆదాము యొక్క సంతానమైన మనందరి మీద కూడా పాపాలు ఉన్నాయి. అందుకనే మన పాపము నిమిత్తమై 2000 సంవత్సరం నాడే ఆయన కలవరి శిలువలో మరణించి ఇప్పుడు మరలా ఆయన సొత్తుగా మరల చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే ఇప్పుడు పిల్లరా మనము ఇప్పుడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాము. అయితే ఇప్పుడు మరలా రెండవసారి ఆయన వచ్చి మరలా ఇప్పుడు ఆ ఏదోనికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. అంటే ముందున్న ఏదోను వంటిది కానీ అయితే ఆ ఏదోనికి ఇదే ఏదోనికి తేడా ఉంది. ఆ తేడా ఏదో మనం చూడబోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆయన వచ్చి ఆయన ఏం చేస్తూ ఉన్నాడనంటే విలారా ఆయన వధువుని ఆ ఏదెనులోనికి తీసుకుని వెళ్ళడానికి, అదే నూతన యెరూషలేము, అదే ఆయన యొక్క రాజ్యము. అందుకనే ఆయన రాజ్యముతో దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పిల్లారా ఆ ఏదోనులోనికి వెళ్ళకుండా కావలిగా ఉన్నటువంటి ఆ ఖడ్గము లేకపోతే ఖడ్గ వాక్యము, ఖడ్గమనగా వాక్యము, వాక్యపు జ్వాల, అలాగే ఆ కెరూబులు, కావలుగా ఉన్న కెరూబులు మనకిప్పుడు, ఎందుకంటే ఆయన వచ్చి మార్గం సరళం చేశాడు కాబట్టి ఇప్పుడు వేకు నక్షత్రం వచ్చి మనల్ని ఏదోలోనికి ఆ రాజ్యంలో తీసుకుని వెళ్తున్నాడు. ఆయన మనుస్తాడు. హల్లెలూయా. అందుకనే ఆ వాక్యము అడ్డుగా ఉన్నది, అంటే మర్మముగా ఉన్నది. అదే 7వ ముద్ర, అదే ఆయన రాకడా. ఇప్పుడు అది తెరవబడింది. 7వ ముద్ర తెరవబడు ద్వారా 7వ ముద్రలో మనల్ని యొక్క మర్త్యమైన శరీరం నుండి అమర్త్యమైన శరీరంలో రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నశించే శరీరంలో నుండి నాశనమైన శరీరంలోనికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు మనకి ఇప్పుడు ఆ మహిమ శరీరం కలిగిన మనము ఇప్పుడు ఆ ఏదోనులోనికి మనం వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఆదామవ్వలు ఏదోనులో ఉన్నప్పుడు మహిమ శరీరంతో ఉన్నారు, కానీ దాన్ని పోగొట్టుకున్నారు. ఈ యొక్క మరణకరమైన శరీరం తెచ్చుకున్నారు. ఇప్పుడు మరలా మరణకరమైన శరీరం కలిగి దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్న వధువు ఇప్పుడు ఆ ఏదోలోకి వెళ్ళాలంటే ఆ యొక్క వాక్యము లేకపోతే ఖడ్గజ్వాల అడ్డుగా ఉంది. అలాగే ఈ శరీరం అనేది అడ్డుగా ఉంది. ఎందుకంటే ఈ శరీరంతో ఆ ఏదోలోకి వెళ్ళలేము. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మనం ఆ ఏదోలోకి వెళ్ళాలంటే మరలా ఈ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి ఆదాము కోల్పోయినటువంటి ఆ శరీరాన్ని మరలా మహిమ శరీరాన్ని మరలా మనకిచ్చి ఇప్పుడు ఆ ఏదోలోకి మనం తీసుకెళ్తున్నాం. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆ ఖడ్గ వాక్యము లేకపోతే ఆ యొక్క ఖడ్గ జ్వాల
ఖడ్గవాక్యం అంటే ఖడ్గమే వాక్యం, అదే పరిశుద్ధాత్మ. ఇప్పుడు మనకి ఆ ఏదోలోకి వెళ్ళడానికి, ఎందుకంటే ఈ శరీరంతో అయితే ఆ ఏదోలోకి వెళ్ళలేము. ఆ ఏదోలోకి వెళ్ళాలంటే ఏ శరీరం ఉండాలి చెప్పండి? మహిమ శరీరం. అదే నూతన ఏదేను, నూతన యెరూషలేము, మరలా ఇశ్రాయేల్ దేశంలో ఆ ఏదోలోకి మనం వెళ్ళబోతున్నాము. అందుకని ఇప్పుడు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము ఎవరైతే కలిగి ఉన్నారో వారికే అదే ఏదోనులో ప్రవేశం. ఎందుకంటే ఆదామవ్వలు ఏదేనులో ఉన్నప్పుడు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందంతో ఉండేవారు. కానీ సర్పం వలన నీతిని పోగొట్టుకున్నారు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. అంటే అక్కడ ఒకరికొకరు విరోధాలు వచ్చాయి. వాళ్ళు శాపం వల్ల ఆనందం పోగొట్టుకున్నారు. వాళ్ళు శ్రమ పడాలి, వేదన, ప్రసవ వేదన, దుఃఖము, కన్నీరు, ఆనందము ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మనము కూడా పిల్లరా, ఓ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందమును ఆదాము పోగొట్టుకునే దాన్ని, ఓ ఆ యొక్క హక్కుపత్రం అంటారు దాన్ని, ఇప్పుడు మరలా దాన్ని మనం తిరిగి పొందుకొని మహిమ శరీరముతో ఇప్పుడు ఆ ఏదోలోకి మనం వెళ్ళబోతున్నాం. అందుకనే కావలిగా ఉన్నటువంటి ఖడ్గ జ్వాల ఇప్పుడు మనకి వెళ్ళండి, 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 రండి, రండి, రండి అని పిలుస్తుంది. ఆ ఖడ్గ జ్వాల ఎవరు? ఆయనే, ఆయనే. అదే సెకండ్ కమింగ్. లోపలికి రండి. ఇంతకు ముందు అయినట్లయితే లోపలికి లేదు. అందుకని జీవవృక్షము దగ్గర, ఆ జీవవృక్షం అనగా మెస్సయ్యే, కెరూబులు, ఖడ్గజ్వాల కాపలాగా ఉన్నాయి, కావలి కాస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశించి మహిమ శరీరంతో మధ్య ఆకాశానికి వెళ్ళి మరలా తిరిగి 1000 ఏళ్ల పాలనలోకి వస్తాం. నూతన ఏదేనది. అయితే ఏదేను ఇదే ఏదేను తేడా. అందుకే దీన్ని చదివి వివరించడం జరిగిందనమాట. కాబట్టి పిల్లారా, ఆ ఏదోనులోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం వెళ్ళే నూతన ఏదోనులో సాతానుడు ఉండడు. ఎందుకంటే వాడు 1000 ఏళ్ళు బంధించబడతాడు. అందుకనే ఈ పాత ఏదేనులో సాతానుడు ఉన్నాడు, నూతన ఏదేనులో సాతానుడు 1000 ఏళ్ళు బంధించబడి ఉంటాడు. హల్లెలూయా. రాబోయే ఏదేనులో జీవవృక్షం మాత్రమే ఉంటుంది తప్ప, అలా అనగా ఆదాము అవ్వల మాత్రమే ఉంటారు తప్ప ఏ సర్వశక్తిమంతుడు అనగా మెస్సయ్యే, అనగా ఆదాము అనగా మెస్సయ్యే, కడపటి ఆదాము అలాగే కడపటి అవ్వైన వధువు మాత్రమే ఆ 1000 ఏళ్ల పాలనలో ఉంటారు తప్ప అక్కడ సర్పం అనబడినది ఏది, అక్కడ ఏది కూడా పాపం వైపు ప్రేరేపించేది ఏది కూడా అక్కడ ఉండదు. అక్కడ చెడ్డది ఏది కూడా ఇక ఉండదు, మోసపుచ్చేది ఏది కూడా ఉండదు. ఆ ఫలాలు అంటే అక్రమమైంది ఏది కూడా అక్కడ ఉండదు. వ్యభిచారముగా లేకపోతే అక్రమముగా ఆ ఫలాలు పూజించడం, ఆ చెట్టు ఫలాలు పూజించడం, అక్కడ అక్రమ సంతానము కనడం, కయ్యూను కనడం, ఏమండి అలాంటిది ఇంకా ఏదోనులో రాబోయే ఏదోనులో ఉండనే ఉండదు. జీవవృక్ష ఫలాలు మాత్రమే పూజిస్తూ ఉంటారు తప్ప ఇంకా మంచి చెట్టు ఆ చెట్టు అందమైనటువంటి లోకము అది తినడము అంటే పాపము, అలాంటిది అక్కడ ఏది కూడా ఉండదు. ఫలాలు పూజించారని కాదు, పాపం చేశారు. అందుకని ఆ చెడ్డ ఫలాలు కలిగింది అక్కడ ఉండదు. చెడ్డ ఫలాలు కలిగిన వృక్షం అక్కడేమీ ఉండదు, కానీ జీవవృక్షం మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పిల్లారా ఎలాంటి సిగ్గు ఉండదు. చూడండి, ఏదోలో ఆదాము అవ్వలు మహిమ శరీరంలో ఉన్నప్పుడు వాళ్ళు దిగంబరులుగా ఉన్నామని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి సిగ్గనే తెలియదు. రాబోయే మనము నూతన ఏదేనులో కూడా ఆదాము అవ్వలు ఎలాగైతే వాళ్ళు సిగ్గు నెరగని వారు గాను మహిమ శరీరంలో ఉండి మహిమతో ఉండి ఆ ఏదోలో ఉన్నారో, అలాగే మెస్సయ్య మనము కూడా ఆ 1000 ఏళ్ల పాలనలో మహిమ శరీరముతో మనం ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి పిల్లారా, అదే విధంగా ఇక్కడ సిగ్గుపడ్డారు, పాపం చేసి సిగ్గుపడ్డారు, అవి లేవే ఇవి లేవే అని దాక్కున్నారు. కానీ అక్కడ లోక సంబంధమైన సిగ్గు కానీ పాపము సంబంధమైన సిగ్గు కానీ ఏ విధముగా సిగ్గుపడి దాక్కోవడము ఏముండదు. ఎందుకంటే అక్కడ పాపానికి తావు లేదు. అపవాది బంధించబడ్డాడు కాబట్టి పాపమునకు అక్కడ చోటు లేదు. పాపం అనేది అక్కడ ఉండనే ఉండదు. మరణం అనేది అక్కడ ఉండనే ఉండదు. ఒకరి మీద ఒకరు కొండాలు చెప్పుకోవడం అనేది అక్కడ, ఇదిగో తన వల్లే నేను మోసపోయా అలాంటి చెప్పుకోవడం ఏమీ ఉండదు. కానీ ఏక మనసు కలిగి ఏక హృదయము కలిగి ఆ మెస్సయ్య మరియు ఆయన వధువు మహిమతో ఉంటారు. నూతన ఏదేను మరణం అనేది లేదు. అందుకని పాత ఏదేను సాతాను ఉన్నాడు, నూతన ఏదేనులో సాతాను ఉన్నాడు. పాత ఏదేనులో ఆదాము ఉన్నాడు, కొత్త ఏదేనులో మెస్సయ్య ఉంటాడు. పాత ఏదేనులో అవ్వుంది, అదే నూతన ఏదేనులో ప్రపంచం నుండి వచ్చిన వధువు ఉంటుంది. ఆయన మనసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు మరలా మనం మహిమ శరీరంతో, అందుకనే ఇక్కడ దేహం యొక్క విమోచన కొరకు మూలగడం అంటే ఆదాము వల్ల పోగొట్టుకునే ఆ మహిమ శరీరం మరలా దానికోసమే మూలుగుతున్నామని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ మహిమ శరీరాన్ని మనం ధరించుకుంటామో ఈ దేహం పోయి ఆ దేహం వచ్చేస్తుంది. దాన్నే స్వస్థపరచబడిన ఒక రోగంతో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, జ్వరంతో ఉన్నాడు అనుకోండి, అప్పుడు జ్వరంతో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఆరోగ్యం కోసము ములుగుతూ ఉంటాడు. పోయిన ఆరోగ్యం, ఆ యొక్క ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి అతను పొందుకున్నప్పుడు మూలగడం. అలాగే మనము కూడా ఆదాము వల్ల మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నాం, దానికోసమే మూలుగుతున్నాం. ఇప్పుడు ఆ మహిమ శరీరం మనకి ఇవ్వబడినప్పుడు ఇక మూలగడం అనేది ఉండదు. కానీ మహిమ శరీరముతో ఆ 1000 ఏళ్ల పాలనలో మనం ఉండబోతున్నాం. మహిమ మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అక్కడ మరణము లేదు, వ్యాధులు లేవు. పిల్లారా, ఇక్కడైతే వాళ్ళు శపించబడ్డారు. ఏమైపోయారు చెప్పండి? శపించబడ్డారు. ఏదో ఏమైపోయారు? శాపాన్ని పొందుకున్నారు. సర్పము, అవ్వ, భూమి శపించబడింది. కానీ రాబోయే ఏదోనో చూసినట్లయితే అలాంటి ప్రసవ వేదనలు ఏమీ ఉండవు. అలాగే భూమి కూడా పిల్లారా శపించబడిందిగా ఉండదు. మంచి ఫలములతోనూ, మంచి వృక్షాలతోనూ, మంచి పువ్వులతోనూ, ఎక్కడ కూడా ఎడారి ప్రాంతం కనపడకుండా మంచి రమ్యమైన దేశముగా ఉంది. ఎక్కడ గచ్చపొదలు, ముళ్ళ తప్పులు, శాపగ్రస్తమైనది ఏది ఉండదు. అక్కడ శ్రమ పడవలసిన పనే లేదు. ఎల్లప్పుడూ ఆనందముతో ఉంటారు, ఎల్లప్పుడూ సంతోషముతో ఉంటారు. గొప్ప దేశములకు మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. అక్కడ సాతానుడు భయము లేదు, మరణ భయము లేదు, ఏమి అవసరం లేదు. గొప్ప దేశంలోనికి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఆ రాజ్యము, అక్కడ నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ ఆనందం ఉండబోతుంది. వ్యాధులు లేని శరీరం, మరణము లేని శరీరం. మోసం చేసేవారు ఉండరు. ఈ ఏదోలో మోసపుచ్చే సర్పం ఉన్నది, కానీ రాబోయే ఏదోలో మోసపుచ్చే సర్పము ఉండదు. అద్భుతమైన దేశము, ఆ దేశానికి మనం చేరబోతున్నాం. ఆ ఖడ్గ జ్వాల మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే మెస్సయ్య, ఎక్కిరమ్ము అంటున్నాడు. ఆ ఏదోలను తీసుకుని వెళ్ళడానికి, ఆ రాజ్యంలో తీసుకుని వెళ్ళడానికి కావలిగా ఉన్న ఖడ్గ జ్వాల ఇప్పుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.